విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే మేము అప్పట్లో అంటే మూవీస్ మేము నాగిన సినిమాలో చూసినప్పుడు ఏదో సినిమాలు చూసినప్పుడు పీక అది ఏమంటారు శంఖం ఏదో అంటారు కదా దాన్ని బూరా ఊదుతున్నప్పుడు వాళ్ళంతా మారిపోతారు, కళ్ళని మారిపోయి ఇట్లా డిష్ అని అంటారు కదా, అలా మీకు ఏమైనా అవుతుందా అని. అంటే నా మైకం వస్తుందని చెప్పాను కదా, అలా అవుతుంది, నిద్రపోతాను అంతవరకు. ఓకే, అంటే మైకం ఎప్పుడు లేస్తాను మళ్ళీ తెలియదు నాకు. అంటే బూర సౌండ్ పెట్టినప్పుడు బూర సౌండ్ నాకు తెలియదు. ఇక అలాగనే పడుకొని ఉంటారు, మీకు రిలీఫ్ అయినప్పుడు రిలీఫ్ అయినప్పుడు నేను ఆటోమేటిక్. మినిమం ఎన్ని డేస్ అవుతుందా, గంటలు అవుతుందా? ఒక్కొక్కసారి గంటలు అవుతుంది, కొన్ని డేస్ కూడా టైం పడుతుంది. కొన్ని డేస్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు రావడానికి. ఓకే, కొన్ని మ్యూజిక్స్ వస్తుంటాయి కదా మీకు, అంటే మామూలు సౌండ్స్ వచ్చినప్పుడు ఇక వాటిని కంట్రోల్ చేసుకోవాలని చూస్తాను, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అంటే ఆ మ్యూజిక్ అనేది ఇష్టంతో ఉంటుందా లేకుంటే ద్వేషం, అంటే ఎందుకు ఇరిటేషన్ గా ఉంటుందా మీకు అది? అది పాముని కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకునింది అది. ఓకే, కంట్రోల్ చేసుకోవడానికి పెట్టుకున్నది. ఓకే, ఇప్పుడు మీకు కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇట్లా డిప్రెషన్ గా చేయాలంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోగలను, కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు పాము కాదు కాబట్టి. ఓకే, మరి మీరు పాము దగ్గర ఇప్పుడు బూర వదిలినా సరే టక్కుని పాము వస్తుంది రావు కదా, ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, కానీ పాము బయటికి రాదు ఇప్పుడు. ఓకే, అవి కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ పాములకి ఇష్టం కదా అది మ్యూజిక్? ఇష్టమే, కాకపోతే నరకం కూడా ఉంటుంది వాటిలో. ఓకే, నరకం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఊది మళ్ళీ కంట్రోల్ లో పెట్టుకోవాలని చూస్తారు, అది నరకమే కదా వాళ్ళకి. ఓకే, ఎప్పుడు నాగిన్ డ్యాన్స్ చేశారా ఇంట్లో? లేదండి, నేను ఇంతవరకు ట్రై చేయలేదు, ఇప్పుడు కూడా చేయాలని కూడా అనిపించలేదు. ఇట్లా అంటారు కదా నాగిని భోగిని అని, ఇట్లా అంటారు కదా, నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, మీరు అప్పట్లో ఎన్ని తలకాయల పాము మీరు, అంటే ఒక సింగిల్ తలకాయనా ఏమైనా 7 తలకాయల పాములు అట్లా ఉంటాయి కదా అలానే? ఓకే, 5 తలకాయల పాము అన్నమాట. ఇప్పుడు ఆ 5 తలకాయలు ఒక తలకాయనా లేకుంటే ఏంటిది? ఇప్పుడు ఒకటే తలకాయ అండి. 5 తలకాయలు అంటే ఇలా ఉంటది కదా, ఇలా పవర్స్ ఎలా ఉంటే వాటి పంపులు ఇలా ఉంటది కదా, ఇలా అలా ఉంటుందా? 5 తలకాయలు అంటే అదే కదా, ధ్యానం చేసేటప్పుడు అదే చూసాం మేము. నాగదోషాలు అవి అంటుంటారు కదమ్మా, ఈ నాగదోషాలు ఇవన్నీ మీరు ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఆ దోషాలు పోతాయా? అంటే అలాంటి వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ పోతారండి. చేస్తారు మీరు? నేను చేయనండి. ఓకే, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు కదా మీ దగ్గర వాళ్ళు ఎవరి దగ్గర చేయించుకోవచ్చు. ఓకే, కానీ కొన్ని చోట్ల పోతే కొన్ని చోట్ల పోకూడదు. ఓకే, ఈ జన్మ మీకు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి? అంటే ఇప్పుడు మీ 10 ఏజ్ ఉంది, ఈ జన్మ నాది 35కి 40కి ఇట్లా లేదండి, నాది అలా ఏం ఉండదు. అలా మీకేం తెలియదా? నాకు ఎప్పటికీ ఉండదు అది. నేను ఎన్ని జన్మలు వస్తే అన్ని జన్మలు నాకు గుర్తుంటుంది. కాదమ్మా, ఈ ఏజ్ వరకు నేను బతకగలుగుతా, ఈ ఏజ్ వరకు నేను చెయ్యాలి అన్నది ఏమన్నా ఉందా లెక్క అంటున్నాను మీకు? ఏమో, నాకు అది ఇంకా నేను తెలుసుకోలేదు. నేను చనిపోయిన రోజు ఫైట్ చేస్తున్నా అంట. అది కొందరికి ఇస్తారు కదా దైవ కార్యం అనేది, ఇన్ని డేస్ లిమిటెడ్ ఉండాలి, ఇది ఇంతవరకు చేసేసి నా లోకానికి రావాలని అంటారు కదా, అలాంటిది ఏమైనా నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఏమో, నాకైతే నిబంధనలు లేవండి. ఏం లేవు. ఓకే, ఒకవేళ ఆ పని జరగకుంటే మళ్ళీ ఎలా మీరేంటి? ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతున్న నమ్మకం ఉందా? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే, అంటే చాలా మంది అంటున్నారు ఈ తల్లి బిడ్డలు ఒక ఏదో పిచ్చోళ్ళు, వీళ్ళంతా ఏదో టీఆర్పీ కోసం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళిద్దరు మనల్ని ఏదో పిచ్చోళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. మాకేం వస్తుంది, మేమేమో అకౌంట్ నెంబర్ ఇచ్చామా నుంచి మనీ లాగడానికి? మీ దగ్గర ఏమైనా మనీ తీసుకుంటున్నాను లేదు కదా, మనీ పర్పస్ అయితే కాదు, టీఆర్పీ కోసం అయితే అసలుకే కాదు. ఏదైనా ఫేమస్ అవ్వాలి, ఫేమ్ అవుతే ఏమవుతుంది, ఏం రాదు. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ తీసి గుడి కట్టాలనుకుంటున్నారు అక్కడ? లేదండి, వాళ్ళని పెట్టుకోమని చెప్పాను, తీసిన తర్వాత మీ గుడిలోనే పెట్టుకోండి, నేనేం చెప్పలేదు. కానీ ఇప్పుడు అది నాకు నచ్చట్లేదు, నాకు ఇష్టం లేదు, ఆమె వీడియోస్ నేను అన్ని చూస్తున్నానండి అని నాకు రీసెంట్ గానే చెప్పాడు అతను. ఓకే, ఇప్పుడు దాన్ని పూజ చేపియాలన్నది మీ లక్ష్యం, ఆ గుడికి మీకు ఏం సంబంధం లేదు? లోపల విగ్రహాలకు సంబంధం అంతే, విగ్రహాలు పెట్టేస్తారు కానీ మీరు అప్పుడప్పుడు దర్శించుకోవడానికి వెళ్తారు, లేకుంటే అక్కడ ఉండిపోతారా? ఒకవేళ విగ్రహాలు చెప్పలేదు, అతను ఇష్టం ఉంటే పెట్టుకోమంటాను, లేకపోతే కనుక నేను తీసుకుని వెళ్ళిపోతాను. విగ్రహాలు తెచ్చుకుంటారు మీరు, ఇక్కడ గుడి చేసుకుంటారు? ఇక్కడ అని కాదు, మేము మా పొలంలోనే ఎక్కడైనా సరే అది మీ ప్లేస్ లో మీరు పెట్టుకుంటారు. అంతవరకు అతనికి ఇష్టం లేకపోతే, ఇప్పుడే ఇష్టం లేదు అంటున్నాడు, మరి విగ్రహాలు తీసిన అతను పూజలు చేస్తాడు లేదా నాకు అర్థలేదు కదా. ఓకే, దాని నుంచి ఏమైనా మీకు మహిమలు వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఆ విగ్రహాల నుంచి? ఏమో నాకు తెలియదండి, ఇంకా మహిమలని నాకు తెలియదు, మంత్రాలు రావు, నేను మంత్రాలు నేర్చుకోలేదు, బుక్స్ చదవలేదు, అంటే మంత్రాలకు సంబంధించిన బుక్స్ ఏవో అంటారు కదా, అవి నేను చదవలేదు. పాములకు చెవులు చాలా ఫాస్ట్ గా ఉంటాయని విన్నాను, మీకు కూడా చాలా ఎక్కడ చలి ధ్వని అయినా వినిపిస్తుంటదా? నాకు చాలా ధ్వని వినిపిస్తుంది, పాము వచ్చేది మాట తెలుస్తుంది.
మీకు తెలుస్తుంటది. ఈ చుట్టుపక్కల ఏమైనా పాములు ఉన్నాయా? పాములు ఉంటే తెలిసిపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా? ఎందుకులే అండి, ప్రపంచంలో ప్రతి చోట పాములు ప్రపంచం దేవుడేరే కానీ మా స్టూడియో పక్కకు ఉన్నాయి. ఉన్నాయండి. ఉన్నాయా? పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, మీరు ఏ పాము అప్పట్లో? వాస్తుకి వాసుకి. సో ఈ శ్వేతనాగు సినిమాలో మేము విన్నాం ఇది వాసుకి అని. చాలా వరకు ఉన్నాయండి. నక్షత ఉంది, చాలా ఉన్నాయి. మీరు అప్పుడు వైట్ పామా? వాసుకి అంటే వైట్ గా ఉండేది, అట్లా ఏమైనా కలర్ ఏమైనా ఉంటుంది? గోల్డ్. గోల్డ్ కలర్ వాసుకి మారిపోతుంటది, మీకు అంటే వెలిగిపోతుంటది మొత్తం. గోల్డ్ కలర్ వాసుకి అని. నాదితో గోల్డ్. అచ్చా అచ్చా, వాసుకి అనే పాములలో ఎన్ని? వంశం మాది అది. ఓకే, వాసుకి వంశమా? ఓకే. మీ నాన్నగారు ఎవరు? మళ్ళీ నాన్నగారు గెలవలేదా మీ గత జన్మలో? అమ్మ అయితే కలిసింది కానీ. ఇది ఈ జన్మకి రానికి సంబంధించింది. అచ్చా అచ్చా, రాణికి సంబంధించిన అమ్మాయి ఏమే? నాగరాజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు మీకు ఇప్పుడు? లేరు. ఓకే. ఇంకా నాకు పరిచయం అవ్వలేదు. పరిచయం చేస్తామని ఖచ్చితంగా చెప్తా. ఓకే. నాగంపాం వర్షం వాళ్ళైతే ఒక్కరు కూడా పరిచయం కాలేదు. అయిన రండి కొంతమంది. వాళ్ళతో రిలేషన్ ఉందా? మళ్ళీ ఉట్టిగా చేసి వదిలేయడం అని? లేదు, రిలేషన్ ఉండాలంటే నార్మల్గా ఉండొచ్చు. అంతవరకు. ఓకే. పూజ బాగా చేస్తుంటారా లేకపోతే నార్మల్ నార్మలే అండి. నార్మలే చేస్తుంటారు? ఓకే. మీరు ఎలా చేసుకుంటా నేను కూడా అలాగే చేసుకుంటా. ఉపవాసాలు ఉంటుంటారా? అప్పుడప్పుడు ఉంటూ ఉంటా. ఎందుకు అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కసారి నాకు ఉండాలనిపించడం నేను ఉంటూ ఉంటాను. ఓకే. పౌర్ణమి రోజు మీకు ఏం జరుగుతుంది అసలు? అంటే ఇది అంటే వదిలేయండి, స్కిన్ అనేది అంటే మీకు చెప్పారు కదా. పౌర్ణమి రోజు రాగానే మీకు బాడీలో కానీ మీ మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? మైండ్ అయితే కనుక నా కంట్రోల్లో ఉండదు, పెయిన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ పెయిన్ ఏం చేస్తున్నా నా అమ్మ వాళ్ళ మీద టచ్ చేస్తానంటే ఎవరైనా వచ్చినా టచ్ చేస్తే అప్పుడు నేను ఎవరిని టచ్ చేయనివ్వను. ఆ రోజు మాత్రం అది ఊడిపోయేంత వరకు ఎవరిని నేను టచ్ చేయనివ్వను కూడా. ఫుడ్ తినను. ఓకే. ఫుడ్ కూడా తినరు ఆ రోజు మొత్తం. పౌర్ణమి అయిన తర్వాత ఎన్ని డేస్ కి మీరు అంటే మంచి నార్మల్ గా గడియలు దాటిపోగానే నార్మల్ అయిపోతారు. ఓకే. ఆ టైంలో మీకు ఏం కనిపిస్తుంటది ఎక్కువ? పాములు, శివుడు. శివుడు అదే రూపం? శివుడే అండి, పాములకి మొత్తానికి శివుడే. మళ్ళీ ఇది ఇంట్లో ఉండక ఏదైనా అంటే శివలింగాలు ఉండే దగ్గర శివాలయంల దగ్గర ఉండొచ్చు కదా మీరు కాపలా అని కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళని ఎలా చూస్తారో నాకు తెలియదు. అంటే మీరు ఇవన్నీ చేసే బదులు శివలింగం దగ్గర అంటే శివాలయాల దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు కదా మీరు. మనుషులు నన్ను ఎవరు తాకకూడదు, చుట్టుపక్కల కూడా ఉండకూడదు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. నార్మల్ కూడా వెళ్ళి అక్కడనే ఉండొచ్చు కదా, అంటే పౌర్ణమి కాకుండా నార్మల్ రోజులు ఉండొచ్చు కదా శివుడి ధ్యానంలోనే. నేను ఇంట్లో ఉంటాను. ఎందుకు గుడిలో ఎందుకు ఉండరు? ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు వెళ్తాను అది కొంతమంది ట్రస్ట్ చేస్తారు, కొంతమంది ట్రస్ట్ చేయరు, ఇంకా నన్ను బ్లేమ్ చేస్తారు. సో అందుకని మా ఇంట్లో నేను ఉంటున్నాను. శివలింగం ఉంది మా ఇంట్లో, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. శివలింగం కూడా ఉంది మా ఇంట్లో. ఓకే. అభిషేకాలు అవి చేస్తుంటారా? చేస్తుంటాం. ఏ శివాలయం దగ్గర ఉండాలని అనిపించదా మీకు ఎప్పుడు? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, దర్శనం కోసం అయితే వెళ్తూ ఉంటాను. ఓకే. అంటే మా లాగానే దర్శనం కోసం వెళ్తుంటారు కానీ ఉండాలని అక్కడ ఉన్నాడు కానీ శివుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. శివుడు ఎప్పుడైనా మాట్లాడతారు మీతోనే? చాలాసార్లు మాట్లాడారు. ఏమని మాట్లాడతాను శివుడు? దేనికోసం నన్ను పెట్టించారో నేను అడిగాను, వాళ్ళు చెప్పారు ఇది చేస్తే ఏమి ఉండదు. శివుడు మీతో మాట్లాడారు? నాకైతే ఒకసారి మాట్లాడారు. అంటే దేవుణ్ణి చూడడం అంటే మాకు అంటే ఒక శక్తి లాగా అనుకుంటుంది కదా, అంత శక్తిని మీరు చూసే అంత శక్తి మీకుందా? నేనైతే చూసాను, నాకైతే ఏం ప్రాబ్లం. ఇదైతే నమ్మశక్యంగా లేదు శివుడిని చూశారంటే. అంటే ఏ భాషలో మాట్లాడుకుంటారు శివుడు? అండి చాలా మంది అంటారు ఏదో. అంటే శివుడు సేమ్ ఎలా అయితే మేము ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తుంటాం, అంటే ఎలాగైతే ఇప్పుడు ఉన్నారు శివుడు మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మెడలో పాము అది అన్ని ఉంటాయి కదా, అలాగనే ఉంటాడా? ఒక్కొక్కసారి నార్మల్ గా రూపంలో మనిషి రూపంలో కూడా కనిపిస్తూ ఉంటారు చాలా మంది. ఓకే. కొన్ని శివుడే కనిపిస్తారు, గంగమ్మ పార్వతి దేవి కూడా కనిపిస్తారు. నేను అర్ధలక్ష్మిని కూడా చూసాను. వాళ్ళు ఏమంటారు? దర్శనం ఇచ్చారు నాకు అంతవరకు. నీళ్ళలో ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంటారా మీకు? అంటే పాము నీళ్ళలో ఉంటారు కదా, అదే నీళ్ళంటే చాలా ఇష్టం. ఈత కొడుతుంటారా నీళ్ళలో? చేయలేదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఆ కార్యం చేయాలని అంటారు అక్కడ. అక్కడ ఒకవేళ జరగకుండా మీ ఫ్యామిలీకి వచ్చే అనార్థం ఏంటిది, అంటే ప్రాబ్లం ఏముంటుంది? నాకు తెలిసి ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది, కొంతవరకు ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలకు కూడా? ఓకే. అంటే కొంతమంది మీకు అంటే అంటే మీ జాతక ప్రకారం మీరు ఎక్కడైనా చూపెట్టుకోవడం జరిగిందా? మీ జాతకం చూపెట్టారు? ఓకే. ఏం వెళ్ళింది జాతకంలో? వాళ్ళకి ఏం తెలియలేదు, అమ్మ చెప్పేది నిజం, చెప్పేసారు. వాళ్ళకి కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏ స్టెప్ వేసి ఎట్లా పూజ అంటే అక్కడ విగ్రహాలు బయటికి తీసి పూజ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఎవరు సహకరిస్తలేరని అంటున్నారు మీరు. అందరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు, మళ్ళీ ఎలా దానికి ఇప్పుడు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎవరు మీకు సపోర్ట్ కావాలి? మొత్తం ఎవరైనా మీకు ఫోన్ చేసి సపోర్ట్ చేస్తామని అంటున్నారా?
ఇప్పుడు వరకైతే ఏం లేదు. మళ్ళీ ఎలా మళ్ళీ? ఇప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తారో వాళ్ళు, నేను ఆల్రెడీ ట్రై చేస్తాను బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు. ఓకే, మరి చూద్దాం మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తుందో, మళ్ళీ మీ దారి మీ గమ్యం ఏంటిదో చూడాలి. మమ్మల్ని తీసుకెళ్తారు ఆ ప్లేస్కి ఒకవేళ వస్తే? పక్క తీసుకెళ్తారు. ఆయనతో ఎవరైతే ఆయన ఉన్నారో ఆయనతో మాట్లాడిపిస్తారు. అంటే ఆ ల్యాండ్ ఎవరిదమ్మా అసలు? యాక్చువల్లీ అది గుడిదా లేకుంటే ఆయన కొన్నాడు ఆ ల్యాండ్? ఆయన కొన్నాడో మరి ఏంటో నాకైతే తెలియదండి. కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చాడు అతను. ఇక్కడికి వచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ కాదు అతను. మన తెలుగు తెలుగు వాళ్ళు అయితే కాదు వాళ్ళు. కలకత్తా నుంచి విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ గుడి కట్టాడు. ఓకే, సరే చూద్దాం మీ ప్రయాణం అండ్ ఎక్కడి వరకు వెళ్తుందో అండ్ మీ గమ్యం ఎక్కడి వరకు చేరుకుంటుందో. ఒకవేళ అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం, మంచి ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దాంట్లో అది న్యాయంగా ఉంటే కంపల్సరీ దైవం కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు వేరే ఉద్దేశాలు ఉంటే మాత్రం మాకైతే తెలియదు. మంచి ఉద్దేశంతో, అదే అంటున్నా, మంచి ఉద్దేశంతో దేవుడు కూడా సహకరిస్తాడు కొంచెం లేట్ అయినా కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? నాగమణియా ఏదో మర్చిపోయాను. భవిత గారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.